ఈరోజు కార్తీక మాసపు కథలలో మూడవ రోజు. ఈ రోజున మనం తెలుసుకోబోయేటటువంటి కథ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన దాన పూజానాంతరమున శివాలయమునందు గాని విష్ణాలయమునందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పకుండా చేయవలను. అలా చేసిన వారి యొక్క సర్వ పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠానికి తప్పకుండా వెళ్తారు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్నటువంటి ఉసిరి చెట్టు కింద సాలగ్రామమున యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలయును. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను. ఈ విధంగా చేసినటువంటి బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మం పోయి నిజరూపం కలిగిను అని వశిష్ఠుల వారు చెప్పారు. అది విన్నటువంటి జనకరాజు, మునివర్య, ఆ యొక్క బ్రాహ్మణ యువకుడకు నీచ జన్మ ఎలా కలిగెను, దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. ఓ రాజా, కావేరీ తీరం వందక చిన్న గ్రామమున దేవశర్మ అనేటటువంటి బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు శివశర్మ. చిన్నతనము నుండి భయభక్తులు లేకుండా అతి గారాభంగా పెరగడం వలన నీచమైనటువంటి సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుతూ ఉండేవాడు. అతని యొక్క దురాచారములను చూసినటువంటి ఒకనాడు వారి తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డా, నీ యొక్క దురాచారములు అంతు లేకుండా పోతున్నాయి. నీ గురించి ప్రజలందరూ కూడా పలు పలు విధాలుగా చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి నన్ను నిలదీసి కూడా అడుగుతూ ఉన్నారు. నీ వల్ల కలిగేటటువంటి నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలోనూ నేను తిరగలేకపోతూ ఉన్నాను. కాబట్టి నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములలో దీపారాధన చేసినటువంటి ఎడల నీవు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగటే కాకుండా నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. నీవు ఆ విధంగా చేయమని బోధించెను. అంతటా ఆ కుమారుడు, తండ్రి, స్నానం చేయడం అంటే మురికిపోవటకు మాత్రమే కానీ వేరే కాదు కదా. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపాలు వెలిగించినటువంటి ఫలితం ఏముంటుంది? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానం ఇచ్చాడు. కుమారుని యొక్క సమాధానం విన్నటువంటి ఆ తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలం అంత చులకనగా చూస్తూ ఉన్నావు. అసలు నీకేం తెలుసని నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదువుగాక అని కుమారుణ్ణి శపించాడు. ఆ శాపంతో కుమారుడైనటువంటి శివశర్మకు జ్ఞానోదయమై భయపడిపోయి తండ్రి యొక్క పాదములపై పడి, తండ్రి, నన్ను క్షమించండి. అజ్ఞానాంధకారంలో పడి దైవమును దైవ కార్యములలోనూ ఎంతో చులకన చేసి వాటి యొక్క ప్రభావాలను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. నాకు శాప విమోచనం ఎప్పుడు కలుగుతుంది, ఏ విధంగా కలుగుతుంది, దానికి తగినటువంటి తరుణోపాయం ఏమైనా ఉంటే వివరించండి అని ప్రాధేయపడ్డాడు. అంతటా ఆ తండ్రి, బిడ్డా, నా యొక్క శాపమును అనుభవించుచు మూషికమవై నీవెప్పుడైతే కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుతావు అని కుమారుణ్ణి ఊరడించెను ఆ తండ్రి. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించుచు ఫలమును తినుచు జీవిస్తూ ఉండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండటం చేత స్నానార్థమై నదికి వెళ్ళేవారు అక్కడ ఉన్నటువంటి పెద్ద వటవృక్షం నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళుతూ ఉండేవారు. అలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకానొక రోజున మహర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు శిక్షా సమేతంగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అలా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్నటువంటి ఆ యొక్క వటవృక్షం కింద ఆ శిక్షలతో సహా కార్తీక పురాణం గురించి వినిపిస్తూ ఉన్నారు. ఆలోగా చెట్టు త్వరలో నివసిస్తూ ఉన్నటువంటి మూషికము వీరి దగ్గర ఉన్నటువంటి పూజా ద్రవ్యములలో ఏదైనా కానీ తినేటటువంటి వస్తువు ఏదైనా దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి చూస్తూ ఉంది. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడను తెలుసుకొని, ఆహా,
వీరెవరో బాటసారులై ఉంటారు. వీరి వద్ద ఉన్నటువంటి ధనాన్ని అపహరించవచ్చు అని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి వారి దగ్గర చూడగా వారందరూ కూడా మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ యొక్క దివ్య దర్శనంతో నా మనసులో ఉన్నటువంటి అన్ని భావాలు తొలగిపోయాయి. ఇక ఎంతగానో నా మనసు ఆనందం కలుగుతూ ఉన్నది. మీరు ఎవరో కాస్త వివరించండి అని ప్రాధేయపడ్డాడు. అంతటా విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ యొక్క ప్రాంతానికి వచ్చాము. స్నానాన్ని ఆచరించిన తరువాత కార్తీక పురాణాన్ని ఇక్కడ నేను వివరిస్తూ ఉన్నాను. నీవు కూడా ఇక్కడ కూర్చొని సావధానుడవై ఈ యొక్క పురాణాన్ని ఆలకింపుము అని చెప్పారు. అటుల ఆ కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచూ ఉండగా తన యొక్క వెనుకటి జన్మ వృత్తాంతం అంతా కూడా జ్ఞాపకానికి వచ్చి పురాణ శ్రవణానంతరం వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. ఆ తరువాత ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతా కూడా వినుచూ ఉన్నటువంటి ఆ ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపాన్ని పొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయవలన నేను కూడా ఈ యొక్క మూషిక రూపం నుండి విముక్తుడనైతిని అని చెప్పి తన యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. కనుక జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పకుండా ఈ యొక్క కార్తీక పురాణమును చదివి ఇతరులకు కూడా వినిపించవలను అని వశిష్ఠుల వారు చెబుతూ, ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడైతే కార్తీక మాసము నెల రోజులు కూడా పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపినటువంటి మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తారో అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యం దక్కుతుంది. ఆ విధంగా ఏ మానవుడైతే కార్తీక మాసం అంతా కూడా దేవాలయమునందు దీపారాధన చేస్తారో వారికి కూడా కైవల్యం ప్రాప్తిస్తుంది. దీపదానం చేయడం ఎలా అనగా, పత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను. వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదవలే చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించి ఆ యొక్క ప్రమిదను బ్రాహ్మణులకు దానమియ్యవలను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలను. ఆ ప్రకారంగా కార్తీక మాసమందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసినటువంటి ప్రకారంగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించి ఈ నెల రోజులు దానం చేసినటువంటి బ్రాహ్మణులకు ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యాలు కలుగటే కాకుండా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. ఒకవేళ శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనాన్ని పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలను. ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినా సిరి సంపదలు, విద్యాభివృద్ధి అంతయు కలిగి సుఖంగా ఉంటారు. దీనిని గురించి కూడా ఒక ఇతిహాసం కలదు. దానిని వివరిస్తాను, ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెండ్లైనటువంటి కొద్ది కాలానికే భర్త చనిపోయాడు. సంతానం కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు ఆమెకు. అందుచేత ఆమె కూడా ఇతరుల ఇళ్లలో దాసీ పనిచేస్తూ అక్కడనే భుజిస్తూ ఒకవేళ వారి సంతోషం కొలది ఏదైనా కానీ వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముతూ ఉండేది. ఆ విధంగా తన వద్ద ఉన్నటువంటి పోగైనటువంటి ఆ సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకుంటూ దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చినటువంటి వస్తువులను తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము కూడబెట్టుకుంటూ ఉండేది. ఆ విధంగా కూడబెట్టినటువంటి ధనమును వడ్డీలకు ఇస్తూ శ్రీమంతుల యొక్క ఇళ్లల్లో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవిస్తూ ఉండేది. ఎంత సంపాదించినా ఏమి, ఆమె ఒక్క దినం కూడా ఉపవాసం కానీ దేవుణ్ణి మనసారా ధ్యానించుట కానీ చేసి ఎరగదు. పైగా వ్రతములు కూడా చేసేవారిని, తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్ష కానీ పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుకుంటూ ఉండేది. అలా కొంతకాలం జరిగిపోయింది. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని
శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీ ఉన్నటువంటి గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రంలో మజిలీ చేసెను. అతను ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, నా యొక్క హితవచనములు నీవు జాగ్రత్తగా విను. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్నటువంటి ఈ మాటలను ఆలకింపుము. మన యొక్క శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణంలో మృత్యువు మనల్ని తీసుకొని పోవునో ఎవ్వరూ కూడా చెప్పలేరు. పంచభూతములు, సప్తధాతువులతో నిర్మించబడినటువంటి ఈ శరీరంలోని ప్రాణము, జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యంగా తయారవుతుంది. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తూ ఉన్నావు. ఇది అజ్ఞానంతో కూడినటువంటి దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకో. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుతున్నది. ఆ విధంగా మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించుచూ ఉన్నాడు. కాబట్టి నా మాటను ఆలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించినటువంటి ఆ ధనం ఇప్పుడైనా సరే పేదలకు దానధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి దినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షాన్ని పొందుము. నీ యొక్క పాప పరిహార్థముగా వచ్చేటటువంటి కార్తీక మాసం అంతయు కూడా ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దాన ధర్మములను చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చేటటువంటి జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యాలు పొందగలవని ఉపదేశమిచ్చెను. ఆ యొక్క వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పినటువంటి మాటలకు తన్మయురాలై మనసును మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాసం వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షాన్ని పొందింది. కాబట్టి కార్తీక మాస వ్రతములో అంతటి మహత్యం ఉన్నది అని వశిష్ఠుల వారు జనక మహారాజుతో వివరించను.